హలో ఎవ్రీవన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని గురించి చర్చించడానికి మన ముందు జ్వాల యూట్యూబర్ శివకుమార్ గారు ఉన్నారు. నమస్కారం శివకుమార్ గారు. నమస్కారం. కాన్స్టిట్యూషన్ ఏర్పరచడానికి ఆశయం ఏంటి? కాన్స్టిట్యూషన్ అప్పుడే మన స్వాతంత్రం వచ్చింది 1947 తర్వాత. స్వాతంత్రం వస్తే మన దేశానికి ఒక రాజ్యాంగం కావాలి. ఎందుకంటే దేశం ఎలా ముందుకు పోవాలి, మార్గనిర్దేశకం కోసం ఒక కాన్స్టిట్యూషన్ అవసరం. అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగం ఏర్పరిచారు. ఏర్పరిచి ఆ డ్రాఫ్ట్ని ప్రెజెంట్ చేశాడు. ప్రెజెంట్ చేసినప్పుడు ఆయన పొలిటికల్, ఎకనామికల్ అండ్ సోషల్ డెమోక్రసీ ఇది బేసిస్ అనేది ఆయన చెప్పడం జరిగింది. ఇది అమలు కాకపోతే దేశానికి ప్రమాదం అని కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఎకనామిక్ డెమోక్రసీ మీద వార్నింగ్స్ ఏంటి? ఎకనామిక్ డెమోక్రసీ మీద ఆయన చెప్పింది ఏమంటే ఇన్ఈక్వాలిటీ మీద ఫోకస్ చేశాడు. ఇన్ఈక్వాలిటీ ఉంటే డెమోక్రసీ ఉండదు. ఈరోజు వెస్టర్న్ ఇంట్రెస్ట్లు కలిసి మొత్తం దేశం కబ్జాలు చేసి రిసోర్సెస్ అన్నింటినీ, వనరులని దోచుకొని, ట్యాక్స్లన్నీ వాళ్ళ వైపులు చేసుకొని ప్రజల్ని దోచుకుంటే అది ఎకనామిక్ డెమోక్రసీ కాదు అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఈరోజు మనం చూస్తే 1% చేతిలో 53% ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, సంపద. టాప్ 10% చేతిలో 80% సంపద ఉంది. 85% హౌస్ హోల్డ్స్ మంత్లీ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్ 10,000. లెస్ దెన్ 10,000లో ఎట్లా బతుకుతారు వాళ్ళు? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ చూస్తే ఓపీఎస్, ఎన్పిఎస్, యూపీఎస్ అని వచ్చేసింది. అంటే వేజెస్ పెరగడుతున్నా లేదా అంటే చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆయనే చెప్తున్నాడు, వేజ్ ఏమో పెద్దగా పెరగట్లేదు, వేజ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అని చూస్తే మిగతా కార్పొరేట్స్ మాత్రం ప్రాఫిట్ బాగా పెరిగింది అని ఆయనే బడ్జెట్ కన్నా 1 డే ముందు ప్రెసిడెంట్ రిపోర్ట్ ఇచ్చాడు. సో కాబట్టి ఇన్ఈక్వాలిటీలో ప్రపంచంలో భారతదేశం టాప్లో అగ్రగామిగా ఉంది. ఓకే, మహిళా హక్కుల కోసం అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటండి? సో ఆయన ఇలా ఈక్వాలిటీ ఉండాలి, డిగ్నిటీ ఇవ్వాలి అనేది ఆయన కోరాడు. దానికోసం ఫైట్ చేశారు. చాలామంది తెలియదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామందికి ఆ మెటర్నిటీ లీవ్ అనేది, ఆ బిల్ అనేది ఆయన చెప్పారు. ఎన్సీసీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 51 క్రైమ్ హింసలు జరుగుతున్నాయి. దాంట్లో మరి కోర్టులో వేస్తే 25%కే శిక్షిస్తున్నారు, 75% బయట తిరుగుతున్నారు, 90% కేసెస్ పెండింగ్ ఉంది. ఓకే అండి. అదేవిధంగా సోషల్ డెమోక్రసీ గురించి వివరించండి కొంచెం. సోషల్ డెమోక్రసీ మీద ఆయన చాలా విషయాలు చెప్పాడు. రోజు వార్నింగ్స్ ఇచ్చారు అన్నాడు. సోషల్ డెమోక్రసీ లేకపోతే డెమోక్రసీ ఉంటుంది. సో ఈరోజు మనం చూస్తున్నాం 2024 మేలో సురేంద్రనగర్, గుజరాత్లో సురేంద్రనగర్లో ఏమంటే దళిత్ ఫ్యామిలీలంతా వాళ్ళని బాయ్కాట్ చేశారు. ఎవరు మిగతా వాళ్ళ అగ్రగామి. ఎందుకు బాయ్కాట్ చేశారంటే మాన్యువల్ స్కావెంజింగ్ చేయము అని చెప్పారు, బాయ్కాట్ చేశారు. బీహార్లో ఏం జరుగుతుంది, డైరెక్ట్ పెళ్లి కొడుకు గుర్రం పైన ఎక్కితే బారాత్ చేస్తే ఆయన దింపేసి ఆయన కొట్టారు. రాజస్థాన్లో కూడా తెలంగాణలో మనం చూసాం. ఇదే 26 జనవరి ఇండియన్ రిపబ్లిక్ కాన్స్టిట్యూషన్ అమలు అయిన రోజు, ఆ రోజే మన సూర్యాపేటలో ఒక ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని దళిత్ని చంపేశారు. యూపీలో ఓ దళిత్ని ఆయన యూరిన్ తాగేటట్టు చేశారు. అంటే ఉత్తరాఖండ్లో దళితుల పైన, ఫ్యామిలీస్ పైన బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ ఎలా చేశారంటే సామాన్లు ఎవరో వాళ్ళకి అమ్మద్దు అంటే నిత్యావసర సరుకులు కూడా వాళ్ళు కొనలేని పరిస్థితి. అంటే మామూలు బాయ్కాట్ కాదు, సోషల్ బాయ్కాట్, ఎకనామిక్ బాయ్కాట్, టోటల్ ఊరే బాయ్కాట్. అంటే ఇలా కూడా ఈరోజు భారతదేశంలో జరుగుతుంది. బీహార్లో గర్ల్ ఒక అమ్మాయిని రేప్ చేశారు. రేప్ చేస్తే అక్కడ పోలీస్ వాళ్ళని విక్టిమ్ని ఏం చెప్పారంటే, రేప్ అమ్మాయిని నువ్వు మాత్రం కేసు ఫైల్ చేస్తే నిన్ను జైలుకి పంపిస్తా అన్నారు. రేప్ చేసిన వాళ్ళని కాదు, ఈమెని జైలు పంపిస్తానని పోలీసు వాళ్ళు చెప్పారు. గాజీపూర్ అనేది ఉంది యూపీలో. గాజీపూర్లో ఒక జైల్ బరో జరిగింది. జైల్ బరో జరిగితే చాలామంది జైల్ బరో అయ్యారు, చాలామంది వామిటింగ్. నెక్స్ట్ డే ఏం చేస్తారు, దళితుల్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? వితౌట్ రీజన్. ఎందుకు? వాళ్ళు వామిటింగ్ చేసిన అన్నింటినీ క్లీన్ చేయడానికి. ఈ వివక్ష క్లియర్గా భారతదేశంలో ఈ రోజు కూడా కనపడుతుంది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ, మహిళలు కానీ, హైదరాబాద్లో జరిగిన 3 కేసులు ఈ మధ్యన 20 రోజుల ముందు కూడా జరిగింది. అంటే ఇంకోటి ఏమంటే అట్రాసిటీస్ దళితుల పైన కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ల పైన కానీ, మహిళల పైన కానీ అట్రాసిటీస్ జరిగితే నార్మల్ అనమాట. కానీ వాళ్ళంతా తిరగబడితే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ట్రీట్ చేస్తారు. ఇది దారుణమైన పరిస్థితి మనం చూస్తాం. ఇలా ఉంటే దిస్ ఇస్ నాట్ సోషల్ డెమోక్రసీ. పొలిటికల్ డెమోక్రసీ అంబేద్కర్ గారు చెప్పినట్టు జరుగుతుందా? ఇన్ పాలిటిక్స్ విల్ హ్యావ్ ఈక్వాలిటీ అన్నాడు. ఆయన వార్నింగ్ ఇచ్చాడు. పాలిటిక్స్ విల్ హ్యావ్ ఈక్వాలిటీ. ఏంటి? అందరికీ ఓటు హక్కు ఉంది.
కానీ పాలిటిక్స్లో ఈక్వాలిటీ ఉంటే బట్ సోషో ఎకనామిక్ లైఫ్లో వీ డోంట్ హ్యావ్ ఈక్వాలిటీ అంటే మరి ఎట్లా డెమోక్రసీ అన్నాడు ఆయన. అంటే వన్ మ్యాన్ హ్యాస్ గాట్ వన్ ఓట్, ఓకే, బట్ వన్ మ్యాన్ వన్ వాల్యూ కూడా ఉండాలి కదా. ఒక దళితుడు, ఒక అన్స్కిల్డ్ లేబర్ 5,000 రూపీస్ సంపాదించేవాడు, అదాని, వీళ్ళు ఎట్లా ఈక్వల్ అవుతారు? ఇద్దరికి ఓటు హక్కు ఉంది కాబట్టి మీరు ఈక్వల్, ఇండియా ఈజ్ ఈక్వల్ అంటే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, ఇట్ ఈస్ టోటల్లీ అన్ఈక్వల్. కాబట్టి ఆయన పొలిటికల్ వాల్యూ, వన్ మ్యాన్ వన్ వాల్యూ ఉన్నంత వరకే అప్పుడే నిజంగా ఈ కాన్స్టిట్యూషన్ ఒక ఇది ఉంటుంది అని అప్పుడే వార్నింగ్ ఇచ్చాడు. ఆయన హీరో వర్షిప్ పైన కూడా ఆయన మాట్లాడాడు. రిలీజన్లో భక్తి ఉంది, నా నమ్మకం ఉంది, గుడికి వెళ్తాను, నాకు శాంతి కలుగుతుంది, ఓకే, కానీ పాలిటిక్స్లో అదే భక్తి ఉండొద్దు. పాలిటిక్స్లో ఉంటే హీరో వర్షిప్ వస్తే డిక్టేటర్షిప్ వస్తుంది అని ఆయన అన్నాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం ఈరోజు. నిజం రాజ్యాంగానికి ప్రమాదం గురించి అంబేద్కర్ గారు చెప్పినట్టు వార్నింగ్స్ ఏమైనా చెప్తారా మీరు దాని గురించి? వెస్టర్న్ ఇంట్రెస్ట్ will always try to retain their hold on the Indian economy and Indian political structure. వాళ్ళని ఫోర్స్ చేసేంత వరకు వాళ్ళు వదలరు. సో ఇది వెస్టర్న్ ఇంట్రెస్ట్ పైన సఫిషియంట్ ఫోర్స్ రావాలి, ప్రజలు తిరగబడాలి. ఏమన్నాడంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ పాసిబుల్ టు పెర్వర్ట్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. రాజ్యాంగం అలాగే ఉంటుందంట. రాజ్యాంగాన్ని మీరు ఏం చేయక్కర్లే, రాజ్యాంగం పేపర్లో కనబడతాయి, కానీ మీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీరు రాజ్యాంగానికి వ్యతిరేకమైన అపోజ్ టు ద ఐడియల్స్ ఆఫ్ రాజ్యాంగం మీరు అమలు చేయొచ్చు అని అన్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం ఇవన్నీ. అంటే రాజ్యాంగం పేరుకుంది కానీ రాజ్యాంగం విలువలకి వ్యతిరేకంగా మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ వార్నింగ్స్ ఆ రోజు ఆయన అన్నాడు. ఇంకోటి అన్నాడు ఆయన, మనం ఇంతకుముందు అంతా బ్రిటిష్ పైన బ్లేమ్ చేసేవాళ్ళం, స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ పైన బ్లేమ్ చేసేవాళ్ళం, రైట్, ఆ రోజు. కానీ ఇక నుండి మనం పరిపాలిస్తున్నాం, సో మన పాత వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, మీరు యు ఆర్ ద రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్స్, సో ఇట్ ఈస్ ఫర్ యూ టు బ్లేమ్ అన్నాడు. అంటే ఈరోజు మన పాలసీస్ పైన మాట్లాడాలి కానీ 100 years 200 years 500 years 1000 yearsది మాట్లాడడం వేస్ట్ అనేది ఆ రకంగా ఆయన అంబేద్కర్ గారు చెప్పడం అనేది జరిగింది. ఫైనల్గా మీరు వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? అంబేద్కర్ అన్నారు, మై ఫైనల్ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ ఈస్ ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్. ఇది అండ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, జస్టిస్ విల్ బీ ఆన్ యువర్ సైడ్ అన్నాడు. సో ఇది దేశ ప్రజలందరూ దీన్ని పాటించాలి. అదే రకంగా ఇండెఫరెన్షియలిజం ఈజ్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ డిసీజ్ అన్నాడు. ఇండెఫరెంట్ అంటే నాకెందుకు అనేది ఏదైతే ఉందో ఆ భావన చాలా పెద్ద డిసీజ్ అన్నాడు. పొలిటికల్ పవర్ షుడ్ నాట్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ అన్నాడు. మోనోపలి ఉండొద్దు అన్నాడు. పొలిటికల్ అండ్ ఎకనామిక్ పవర్ మోనోపలి ఉండొద్దు అన్నాడు. ఈరోజు ప్రైవేటైజేషన్ ఇవన్నీ జరుగుతుంది, అంటే కార్పొరేటైజేషన్, కాంట్రాక్ట్ సిస్టమ్, ఇవన్నీ ఏమంటే దోపిడీ విధానాలు పెరుగుతున్నాయి. సో లేబర్ కోడ్స్ అమలు, అగ్రికల్చర్ వాళ్ళకి, రైతులు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, మొత్తం దేశ ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. సో ఇవన్నీ ఏమంటే ఈ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. హీ హెస్ క్లియర్లీ వార్న్డ్ దట్ డే, అండ్ ఆ వార్నింగ్ అనేది ఈరోజు కూడా మన భారతదేశానికి వర్తిస్తుంది. థ్యాంక్ యూ శివకుమార్ గారు, మీరు మా వ్యూవర్స్ కోసం ఎంతో మంచి విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. అంబేద్కర్ మనం ఈక్వాలిటీ, జస్టిస్ సిద్ధాంతం అనేది షుడ్ బీ ఇన్ అవర్ హార్ట్స్. వ్యూవర్స్, అంబేద్కర్ గారి వార్నింగ్స్ గురించి మనం తెలుసుకున్నాం కదా, మీ ఒపీనియన్ ఏంటి రాయండి కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్. జై భీమ్. జై భీమ్.